హాయ్! హలో అండి. ఎప్పుడు మనం గుత్తొంకాయ కర్రీనే చేసుకుంటాం గానీ, ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. చాలా బావుంది. మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు గుత్తొంకాయలు ఒక పెద్ద సైజులోనే తీసుకురండి. మన దగ్గర అయితే కొంచెం పెద్ద సైజు అనేది దొరకవు. అమెరికాలో అక్కడ ఇంకా చాలా పెద్ద పెద్దగుంటాయి. అవి ఇంకా బావుంటాయండి. మనకు దొరికినంత ఇగ చేసుకోవడమే. హ్మ్. ఇవి ఇంకా గుండ్రంగా కట్ చేసుకోండి. గుండ్రంగా కట్ చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ జేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకోవడానికి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పేస్ట్‌ని మంచిగా కలుపుకొని ఈ ముక్కలకి మంచిగా మ్యాగ్నేట్ చేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా తవ్వ ఫ్రై చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బావుంది. ఏ చారుతో అయినా లేకపోతే పెరుగుతో అయినా ట్రై చేయండి, బావుంది. మనం ఎప్పుడు చికెన్ ఫ్రై, ఇంకా ఫిష్ ఫ్రై తినడం కన్నా అప్పుడప్పుడు మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా ట్రై చేయండి. చాలా బావుంది. నా ఛానల్ చూసేటోళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూసేటోళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే. బాయ్. చాలా బావుంది. సూపర్బ్!